అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే 9 గంటల వరకు అయితే ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. తర్వాత గుండాలకైతే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళినాం. మా ఫ్యామిలీ మొత్తం, మా అమ్మ మా నాన్న అందరం కలిసి వెళ్ళి శివయ్య స్వామిని దర్శనం చేసుకొని, అలాగే అన్నదానానికి అయితే 50 కిలోల బియ్యం సంచి అయితే తీసుకుపోయి ఆడ అన్నదానానికి అయితే ఇచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకొని వచ్చిన. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.
ఇంటి దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకున్న వరకు మా అమ్మ మా నాన్న ఉడకంగా వచ్చి ఊరు నుంచి ఇంకా అందరం కలిసి అయితే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. శివయ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి గుండాల జాతర వెళ్ళాం. ఈసారి నేను ఫస్ట్ టైం వెళ్ళడము, ఎప్పుడు చూడలేదు గుండాల జాతర. అనంగి ఇన్నగానే ఎప్పుడైతే వెళ్ళలేదు. పూర్వకాలంలో వెలిసిన స్వామి శివయ్య స్వామి అని టెంపుల్ పూర్వకాలంలోనే కట్టిరంట. చాలా బాగుంది. కోనేరు ఉడకంగాడ కాశీ నుంచి వస్తాయంట కోనేరులకు నీళ్ళు. అయితే ఈ కోనేరులో బెత్తం వేస్తే కాశీలో వెళ్తుందంట. కాశీలో బెత్తం వేస్తే ఈడ తేలిందంట. వెనకడికి పెద్దవాళ్ళు చెప్పారంట. చాలా పవిత్రమైన ప్లేసు. చాలా పబ్లిక్ వచ్చారు. అసలు మేము 11 గంటలకు వెళ్ళాము, ఇంటికి వచ్చే వరకు 2:30 అయింది. గుళ్ళకి పోవడానికి కూడా అంత సందు లేకుండా పబ్లిక్ వచ్చారు. చాలా బాగా అనిపించింది ఆడ. ఇప్పుడైతే కోనేరులకు అయితే కాలు కడుక్కోవడానికి వెళ్తున్నాము. కాలు మొక్కం ఇంటి దగ్గరనే స్నానం చేసుకొని పోయినాం కదా అని. కోనేరులకు పోయే ముందే ఒక బాబు అయితే అందులో పడిపోయినంట. ఈత కొట్టడానికి పోయినంట, అందులో పడిపోయినంట. ఎంత వెతికినా దొరకలేదు. పోలీసు వాళ్ళందరూ చాలా వెతుకుతురు. అసలు హాస్టల్ నుంచి వచ్చిరంట. జయప్నగర్ తండలో హాస్టల్ ఉంటారంట. హాస్టల్ నుంచి వచ్చిరంట. పిల్లలు ఈత కొట్టడానికి పోయి ఆ బాబుకి మరి ఈత రాదో ఎట్లనో అందులో అయితే పడిపోయినంట. ఎంత వెతికినా దొరకలేదంట. చాలా బాధ అనిపించింది. అట్లా వచ్చినప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. పేరెంట్స్ చెప్పినట్టు వినాలి. మరి ఇంటి దగ్గర చెప్పిరా లేదా తెలియదు. హాస్టల్ నుంచి అయితే వచ్చిరంట. బాబు అయితే అందులో పడిపోయినంట. ఎంత వెతుకుతురో పోలీసు వాళ్ళకంగా. చాలా వెతికిరు కానీ దొరకలేదంట. సాయంత్రం దగ్గర వెతికి చాలా లోతు ఉంటుందంట. అసలు లోతు ఎంత లోతు ఉందో ఉడకంగా ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదంట. అందులో నీళ్ళు అయితే ఎప్పుడు ఎండిపోవంట, ఎప్పుడు ఉంటాయంట. కాశీ నుంచి వస్తాయంట వాటరు. చాలా పవిత్రమైన ప్లేస్ అంట ఇక్కడ. నేను వెళ్ళడం ఈసారి ఫస్ట్ టైము అని అట్లా జరిగింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఆడుండి ఇంకా స్వామిని దర్శనం చేసుకొని అయితే వెళ్ళేసి వచ్చినాము. అట్లా ఎవరు వెళ్ళినా కానీ పిల్లలు పేరెంట్స్ తోటి వెళ్ళాలి. అట్లా ఒంటరికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండాలి.